గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఆ చైర్ని క్వశ్చన్ చేస్తూ మాట్లాడటం అంటే ఈరోజు తెలంగాణ సమాజమే బాధపడుతున్నటువంటి ఒక సందర్భం అధ్యక్ష. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తమరు ఆ చైర్లో కూర్చున్నటువంటి సందర్భంలో యావత్ తెలంగాణ సమాజం అంతా ఒక బలహీన వర్గాలకు ఈ ప్రజాపాలనలో ఒక పెద్ద స్థానాన్ని కల్పించారని గర్వపడ్డారు అధ్యక్ష. కానీ ఇలాంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులంటే ఏమాత్రం గౌరవం లేకుండా మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పినా వినకుండా ఏకవాక్యంతో మీ చైర్ను క్వశ్చన్ చేయడం, మిమ్మల్ని అవమానించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న మా బట్టి విక్రమార్కన్న ప్రతిపక్ష లీడర్ ఉన్నప్పుడు కూడా తన ప్రతిపక్ష హోదాను ఇవ్వడం కోసం ఇట్లనే చేశారు అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు ఒక దళిత స్పీకర్కు జరిగినటువంటి అవమానంగా ఈరోజు సమాజం భావిస్తుంది. కాబట్టి మీ పట్ల చైరు పట్ల గౌరవం లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. చర్య తీసుకోవడం ద్వారా ఈ జాతికి జరిగినటువంటి కింది వర్గాలకు జరిగినటువంటి అవమానానికి సంబంధించినటువంటి సమాజానికి ఒక మంచి సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఆ ఇనానమస్గా చేసినామని చెప్తున్నటువంటి వ్యక్తులు గౌరవిస్తలేరు అధ్యక్ష, గౌరవం లేదు అధ్యక్ష, అవమానిస్తున్నారు అధ్యక్ష. ఈ అవమానానికి మీరు తప్పకుండా ఆ వ్యక్తి పైన చర్య తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. రామచంద్ర నాయక్. థ్యాంక్ యూ అధ్యక్ష. స్పీకర్ సార్, శాసనసభలో చట్టసభలో అడుగు పెట్టాలి, మరి ప్రజా సమస్యల మీద గళం విప్పాలని చెప్పేసి ఎంతోమంది విద్యావంతులు, మేధావులు గతంలో సమైక్య రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కావచ్చు, ఎంతోమంది మరి ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి వారి సమయాల్ని జీవితాలను కూడా అంకితం చేసి చట్టసభలో వస్తారు అధ్యక్ష. కానీ ఈరోజు ఈ చట్టసభలో జరిగిన సంఘటన చూస్తే అధ్యక్ష, ఒక సీనియర్ శాసనసభ్యుడే ఉండి ఒక మాజీ మంత్రిగా 10 సంవత్సరాలు మరి వారి పదవిని నిర్వర్తించి మరి ఒక దళిత స్పీకర్ అనే ఒక అహంతో ఆ కుర్చీలో మీరున్నారు కాబట్టి అధ్యక్ష, ఈ విధంగా ఈ బాడీ లాంగ్వేజ్, ఈ భాషా తీరు, వారి ప్రవర్తన ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేలా, మరి వారి నాయకుల ఆలోచనల్ని కూడా పరివర్తనం చేసేలాగా ఈరోజు మరి చట్టసభలో వారి భాష ఇది చాలా అవమానకరంగా మేము సభ్యులందరం భావిస్తున్నాం అధ్యక్ష. ఇది భవిష్యత్తులో కూడా సభ్యులకు ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చే విధంగా ఈ సంకేతాలు పోతున్నాయి అధ్యక్ష. తప్పకుండా దీన్ని గతంలో వారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయలేదు అధ్యక్ష. అది యావత్తు సమాజాన్ని అవమానించాడు అధ్యక్ష. అదేవిధంగా దళిత ఉప ముఖ్యమంత్రిని కూడా రాత్రి బర్తరఫ్ చేసే అధ్యక్ష, ఆ జాతిని అవమానించిన అధ్యక్ష. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, మరి జయంతి ఉత్సవాలు కానీ మరి ఎప్పుడు నిర్వహించిన అధ్యక్ష. మరి ఇది వాళ్ళ నాయకుడు, ఇది వారి డిఎన్ఏలోనే దళితుల మీద వివక్ష, దళిత గిరిజనుల మీద వివక్ష ఉంది అధ్యక్ష. తప్పకుండా మీరు ప్రజలకు మనోధైర్యం కల్పించేలా, సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించేలా, సభా మర్యాదలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు సీతక్క గారు. అధ్యక్ష, ఈరోజు అసెంబ్లీలో మరి గవర్నర్ గారి యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున జగదీశ్వర్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే వారు మాట్లాడినటువంటి తీరు మరి అత్యంత జుగుప్సాకరంగా, దురహంకారానికి నిదర్శనంగా ఇవాళ స్పీకర్ గా చైర్ను ఛాలెంజ్ చేస్తూ మాట్లాడినటువంటిది
మా అందరికి కూడా చాలా బాధ అనిపిస్తోంది అధ్యక్ష. ఎందుకంటే అట్టడుగు వర్గాల బిడ్డలు ఇప్పుడిప్పుడు కొన్ని ఉన్నత పదవుల్లోకి వచ్చి మరి శాసనాలు చేసేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళను భయోత్పాతానికి గురి చేసే విధంగా నువ్వు కేవలము అక్కడ శాసనసభలో అంటే స్పీకర్గా కూర్చోవడం మాత్రమే, నీకు ఎలాంటి హక్కు లేదు, అధికారం లేదంటే స్పీకర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. దాన్ని అది ఒక వ్యక్తిగా చూడకూడదు, అదొక వ్యవస్థ. ఇక్కడ మొత్తం ఉన్నటువంటి సభ్యుల అందరి యొక్క గౌరవాన్ని మేము చూస్తూ ఉంటాము. ఎప్పుడు నిరంతరం మీరు ఎక్కువ అటే చూస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రతి అవకాశం. ఈ రోజు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏ హోదాలో మాట్లాడారు, ఆయన మీరు అవకాశం అనేక సార్లు హరీష్ రావు గారు మాట్లాడుతూ అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. కానీ మిశ్రమం కాబట్టి ఈ రోజు సభ్యుడు ఎవరైతే మాట్లాడినరో అది నిజంగా అత్యంత అవమానకరంగా మాట్లాడినరు. అంటే ఈ రోజు ఎట్లా ఉందంటే కొన్ని వర్గాలకు కొన్ని కుటుంబాలకు కొంతమందికే గౌరవము, మిగతా వాళ్ళకి ఎవరికి ఆ గౌరవం దక్కకూడదని ఏకవచనం కాకుండా నీకు 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 అని మాట్లాడిండ్రు. మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సభ ముందు పెట్టడానికి ఎప్పుడైనా సిద్ధం. కాబట్టి ఖచ్చితంగా ఒక దళిత జాతి బిడ్డగా మరి ఒక అత్యున్నత స్థానంలో కూర్చోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని పదే 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 అవమానకరంగా నిన్న కూడా ఒక స్పీకర్ ట్రైబల్స్ గవర్నర్ గారిని కాంగ్రెస్ కార్యకర్త అక్కడే మాజీ సీఎం గారు కూర్చొని గతంలో గవర్నర్ గారు మాట్లాడే ప్రతి మాట మా ప్రభుత్వం మాటనే అని ఆ రోజు కేసీఆర్ గారు ఓన్ చేసుకున్నారు. ఈ రోజు మరి కార్యకర్త అని అలా ఆపాదించడం, గవర్నర్ గారు కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు. కాబట్టి అక్కడ ఒక ట్రైబల్ గవర్నర్ గారిని, అంతకుముందు మహిళా గవర్నర్ను, ఈరోజు దళిత స్పీకర్ను ఈ రకంగా పదే పదే అవమానించడం అనేది ఏ రకంగా మీ యొక్క పార్టీకి శోభనిస్తుంది, అది ఏ రకమైనటువంటి సంస్కృతితో మీరు తెలియచేయాలి. అందుకనే ఖచ్చితంగా ఈ యొక్క సభా సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక రూల్స్ తీసుకొచ్చి మేము కనీసం ఒక ఏదైనా పేపర్ కూడా పట్టుకొని నిరసన కూడా తెలియజేయడానికి లేకుండా చేశారు, కనీసం పోడియం దగ్గర కూడా రానియకుండా చేశారు. అయినా ఈ రోజు మీ యొక్క అన్ని హక్కులను కాపాడుతున్నటువంటి స్పీకర్ గారిని ఆ రకంగా టార్గెట్ చేయడము ఇది అత్యంత బాధాకరం. కాబట్టి సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతా ఉంది. గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. స్పీకర్ సార్, సభకు సహకరించండి. చాలా బిజినెస్ ఉన్నది, సభ్యులు మాట్లాడవలసిన అవసరం ఉన్నది. లేదంటే లేదు సహకరించమంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది.